బ్యాచిలర్స్ ఒక స్టేజ్ ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే స్టైల్ అంటే బట్టలు ద్వారా కాదు, బాడీ లాంగ్వేజ్, మన యాటిట్యూడ్ మార్చాలి. చూడగా ఆడపిల్లరా అని చెప్పాలి. అంటే చిన్నపిల్లల బిహేవ్ చేయగలంటారు, యాటిట్యూడ్ చూపెట్టాలి. యాటిట్యూడ్ రావాలి, మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి. యాటిట్యూడ్ అనేది ఓకే. ఇది ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలని ఏం చేయాలి? చెప్పేటప్పుడే వినాలి, రాసేటప్పుడే రాయాలి. నేను మీ స్కూల్ వేరే లెక్చర్ లాగా ఎక్కడ రాసారా రాసుకుని రాసారా అని రాసేది ఎక్కడ రాయాలి? మన లాస్ట్ స్లీప్లో ఉండిపోవాలి. ఒక కాన్సెప్ట్ చదివామంటే అలా ఉంటేనే మన ఫోన్ మెమరీ లాగా 1 GB 256 GB 120 GB కాదు, లక్షల్లో జీబీ ఎలాంటి మెమరీ కవర్ అయినా ఎలాంటిదైనా స్టోర్ చేసుకోగలుగుతుంది. నా సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అలాగే చదవాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. అంటే ఈ ఫార్ములా అప్లై చేసి సమ్ చేస్తాను. ఓకే, ఇలాంటి సమ్స్ ఇష్టంగా చూస్తారు కదా, అది సమ్ వచ్చిన సమ్లే చేస్తాను. అదే మీకు ఏం తెలుసో ఆ క్వశ్చన్ అడిగింది, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు చెప్పండి, తెలియకపోయినా బూతులు మాట్లాడండి, కానీ మాట్లాడడం ఇంపార్టెంట్. మన దగ్గర 98% ఉంది. మీరు ఎంత చదివి దేనికి జాబ్ గురించేనా? రేపు పట్ట 98 సర్టిఫికేట్ చేయండి, కాకినాడ మీకు 98% సర్టిఫికేట్ ఇచ్చాడు, జాబ్ ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. ఏం చేస్తాడు? స్కిల్స్ చూస్తే ఇంటర్వ్యూ పెడతాడు, ఇంటర్వ్యూలో మాట్లాడాలి. నా మాట్లాడుకుంటే అబ్బా జబ్బా అంటే పొమ్మంటాడు. మాట్లాడే తప్పైనా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి. రాజకీయ అందరూ ఏం ముందులేదు, కానీ ఒక 1500 మందిని ఆపేస్తారు. ఆపేటట్టు బాహుబలి సినిమాల్లో ఇలా కళ్ళ చూపి ఆపడం కాదు, స్పీచ్, టాకింగ్ పవర్. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే నిలబడి మాట్లాడించుకోండి. సార్ ఏంటి సార్, దిస్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్, ఇది మంచి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్ బడి కాల్చుకోవడానికి రాదు, బయట కూలి పని చేసుకోవడానికి రాదు. ఇది గుడ్ ప్లాట్ఫామ్. నిలబడి 10 మందిని నిలబడి మాట్లాడండి. చిన్న ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాడు, ఒక నిలబడి ఎక్కువ టైం చెప్పండి, షివరింగ్ వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తాయి. ఆ స్కిల్ అవ్వచ్చు. చదువు అప్పటికి అవసరం లేదు. ఈరోజు చదువు కాదు, కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. ప్లీజ్ ఏదో నా క్లాస్ కాదు, ఏ క్లాస్ అని మాట్లాడేటప్పుడు నిలబడి చెప్పండి. మనకు ఈ బాడీలో అలవాటు అయిపోయింది అనుకుని రేపు ఏమనిపించింది, ఎంత కొత్త వచ్చిన 10 మంది 100 మంది 1000 మంది వచ్చినా నీట్గా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్. అసలు మ్యాట్రిక్స్ అంటే చెప్పుకున్నాం. అయితే సార్ మ్యాట్రిక్స్ ప్లస్ మైనస్ అని చేస్తే అది చూసి అక్కడ 2 మ్యాట్రిక్స్ ఇస్తే ప్లస్ చేయడం వచ్చా? సవాల్ పడుతున్నట్టు ఉండకండి. ఏ సమ్ వచ్చినా అప్ చేసుకుంటుందో, ఏ సమ్ వచ్చినా ఇదే చేస్తుందని చూడకండి. ఓకేనా, మాట్లాడండి చిరునవ్వుతో, స్మైల్తో, ఎంజాయ్గా ఉండాలి సబ్జెక్ట్. ఓకేనా, ప్లస్ మైనస్ వచ్చా రావా చెప్పండి, వచ్చు కదా. జస్ట్ అలా ఇంట్రెస్ట్ అలా టచ్ చేసుకుని వెళ్ళిపోతుంటాం. ఓకే, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ముందు మ్యాట్రిక్స్ ఆఫ్ యూజెస్ అప్లికేషన్. ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా లేదా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, మన టికెట్ లేకపోతే ఏం చేస్తుంది చెప్పండి? బ్లాక్లో కొనుక్కుంటూ 1000 2000 కొనుక్కుంటాం లేదా? ఎందుకు కొనుక్కుంటాం అసలు? 1000 2000 పెట్టి పిచ్చిగానే ఫ్యాషన్, అది మా ఓడు మా ఫ్యాన్ అని చెప్పుకుంటాం లేదా? అంటే దాంట్లో ఏదో ఉంటుందనే కదా వెళ్తున్నాం. అదే చిన్న సినిమాలు వస్తాం, 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వెళ్తావా? ఫ్రీగా పిలిచాడు వెళ్ళదు. ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దాని యూజెస్, దాని ఒక అప్లికేషన్ నేర్చుకోవాలి. అప్లికేషన్ యూజెస్ నేర్చుకుంటేనే మనం దాన్ని ఇంట్రెస్ట్ పెట్టగలం. ఇంట్రెస్ట్ అవ్వాలంటే దాని యూజెస్ అప్లికేషన్ తెలియాలి. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మ్యాట్రిక్స్? మీరు సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా? దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. అదే సార్ మ్యాట్రిక్స్, సెల్ ఫోన్కి మ్యాట్రిక్స్ సంబంధం. మీకు సెల్ ఫోన్లో కీప్యాడ్ 1 2 3 4 నెంబర్ చేస్తుంటారా? అది ఎలా ఉంటుంది? కీప్యాడ్ ఎలాగే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. మన వీడియో గేమ్స్ ఆడుతుంటామా? దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. రైట్ యారో, లెఫ్ట్ యారో, ఫ్రంట్ యారో, బ్యాక్ యారో కర్సర్ మూవ్ చేస్తుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్. అలా కాకుండా మీరు ఇది కాకుండా ఈ మధ్య నొక్కితే లెఫ్ట్కి వెళ్తారా? ఈ యారో నొక్కితేనే లెఫ్ట్కి వెళ్తారు, ఈ యారో నొక్కితేనే ఇలా వెళ్తేనే టాప్ వెళ్తారు, ఇలా డౌన్ వెళ్తారు. అంటే తప్ప కానీ నేను ఈ బట్టి నొక్కి అవుతుందా? దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. అర్థమైందా లేదా? మ్యాట్రిక్స్ లైఫ్ మన మనిషి మ్యాట్రిక్స్. బాగా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆర్మీ పీపుల్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఒక మెకానిజం కనిపెట్టారు అనుకోండి, డైరెక్ట్గా పంపించరు, రాసి చేయరు.
ఇలా మ్యాట్రిక్స్లో పెట్టి కోడింగ్ చేసి వేరే వాళ్ళు పంపిస్తారు. వాడు దాన్ని డీకోడింగ్ చేసుకుని ఫస్ట్ చేస్తారు. మన ఫోన్లో హ్యాక్ చేస్తున్నారు. మన ఫోన్ హ్యాక్ చేయట్లేదా, మన మెయిల్స్ హ్యాక్ చేస్తున్నారు, అకౌంట్ హ్యాక్ చేస్తున్నారు. అందుకని ఇలాంటి సొసైటీగా ఇండియాకి సంబంధించి ఏదైనా ఇండియా కాదు అమెరికా కానీ ఏదైనా ఇలాంటి మ్యాట్రిక్స్ కోడ్ రాస్తుంటారు. ఎలా సార్ మ్యాట్రిక్స్ కోడ్ రాస్తుంటారు? ఇలా ఉందనుకోండి 1 2 3 4 5 6 7 8 ఇలా ఉందనుకో మ్యాట్రిక్స్. దిస్ ఇస్ కాల్డ్ ద A11. దిస్ ఇస్ కాల్డ్ ద A11. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. A12 ఫస్ట్ రో సెకండ్ కాలమ్. A13 ఫస్ట్ రో థర్డ్ కాలమ్. ఈ కోడింగ్ చేస్తుంది. A11 కోడ్ ప్యాటర్న్. A11లో ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 1. A12లో ఎలిమెంట్ ఏముంది అలా కోడింగ్ చేసి రాస్తారనమాట. ఆ కోడింగ్ని వాడు పంపిస్తే ఆ డీకోడింగ్ చేసుకొని వాడు అప్లై చేస్తుంటారు. దట్ ఈస్ అవర్ యూసెస్ ఆఫ్ మ్యాట్రిక్సెస్. అర్థమైందా? ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ అంటే దట్ వర్క్స్ arrange the rows and columns. Arrange the rows and columns. And order, what is the order అంటే 1 2 3 4 5 6 -1 0 8. What is the order? 3 by 3. Number of rows is equal to number of columns. Number of rows and number of columns. That is called the order అంటాం. మనకి డిగ్రీస్ ఉంటాయి కదా, అలా ఇక్కడ కూడా మ్యాట్రిక్స్ లో ఆర్డర్స్ ఉంటాయి. Okay, this is called there are two types of matrices. How many types of matrices? Two types. One is square matrix, other one is rectangular matrix. How many types of matrices? What is first one? Square. What is second one? Rectangular. Okay, square matrix means number of rows is equal to number of columns. Rectangular matrix is called number of rows is not equal to number of columns. How many types of matrices? Two types. What is first one? Square. Second one? Rectangular. Square matrix how to identify? Rectangular matrix how to identify? ఇప్పుడు మ్యాట్రిక్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు 1 2 3 4. అలాగే ఇక్కడ -1 5 6 8 ఇచ్చాడు. ఈ రెండు యాడ్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ మైనస్ చేయడం కూడా అదే చేస్తారు మీకు. ఓకే, అవన్నీ రాకుండా పర్వాలేదు. మీకు నెక్స్ట్ ఈ క్యాల్స్ ఇలా చెప్పుకోండి. దీనికి ఇంటిగ్రేషన్ చేయొచ్చు, క్లాసులు చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు దీంతో. అర్థమైందా? ఇంటర్మీడియట్ వరకు ఇది క్యాల్సి కాలేజీలోకి తీసుకెళ్తే మేము అలా బయట పంపించేస్తారు, సస్పెండ్ చేస్తారు. బీటెక్కి తీసుకెళ్ళకపోతే సస్పెండ్ చేస్తారు. దీంతో పాటు హాల్ టికెట్ ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా అంత ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేస్తారు. దీంట్లో ప్లస్లు చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, డిటర్మినెంట్ కూడా కట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు అన్ని క్లాస్ వచ్చి దాంట్లో ఆపరేట్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు అంత అవసరం లేదు, నేను ఇప్పుడు మామూలు కాన్సెప్ట్ అప్లై చేస్తాను. ఓకే.